మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక మనిషికి మరింత అందాన్ని పెంచేది ఏది అని అంటే అది జుట్టు అనే చెప్పుకోవచ్చు. సో అంటే నార్మల్గా ఉన్న ఒక పర్సన్కు కూడా జుట్టు ఉందని అంటే అందం పెరగడమే కాదు, దాంతోపాటు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా మనకి అందిస్తూ ఉంటుంది. సో అందమైన కేశాలు మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని అందిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా నాకు హెయిర్ లాస్ హెయిర్ లాస్ హెయిర్ లాస్ ఈ ఒక్క కంప్లైంటే కనిపిస్తుంది. సో మాకు వంశపారపర్యంగా ఇంతకుముందు అయితే వంశపారపర్యంగా బట్టతలు వచ్చేదనేవారు, ఇప్పుడు అలా కూడా లేదు. సో బట్టతల్ల చిన్న వయసులోనే వచ్చేస్తుంది. సో ఎందుకు ఈ హెయిర్ లాస్ అనేది ఎక్కువగా జరుగుతుంది, ఎక్కడ మనం మిస్టేక్స్ చేస్తూ ఉన్నాం, అండ్ డైట్తో దీన్ని ఎలా రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఇవి తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు డైటీషియన్ నంతా గారు. హలో మ్యామ్. హాయ్ మ్యామ్. యా నంతా గారు, సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఎవరిని కదిలించినా కూడా సో బాగా బ్యూటీ కాన్షియస్ అయిపోయారు అందరూ కూడా, రైట్? ఇంతకు ముందు బ్యూటీ అంటే అమ్మాయిలు ఉండేవారు, అమ్మాయిలు ఎక్కువ బ్యూటీ కాన్షియస్తో ఉండేవారు, బట్ ఇప్పుడు అబ్బాయిలు కూడా అదే బ్యూటీ కాన్షియస్తో ఉన్నారు. బట్ ఎవరిని కదిలించినా కూడా నాకు హెయిర్ లాస్ అవుతుందని అని చెప్తున్నారు. అది కేవలం మా హెయిర్ లాస్ అనేది ఈ వాటర్ వల్ల జరుగుతుందా, పొల్యూషన్ వల్ల జరుగుతుందా, లేకపోతే మనం తీసుకునే డైట్ వల్ల కూడా జరుగుతుందా? చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ హెయిర్ ఫాల్ అయితే 80% మనకి హెయిర్ స్ట్రెంత్ అనేది మనం తీసుకునే ఫుడ్ మీద ఉంటుందన్నమాట. అంటే ప్రోటీన్ ఎంత బాగా తీసుకుంటే మన హెయిర్ స్ట్రెంత్ అనేది అంత బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మనం మెయిన్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొక మెయిన్ కన్సిడరేషన్ అంటే వాటర్. సో పొల్యూటెడ్ సిటీస్లో కానీ ఎక్కువగా మనము సిటీస్లో ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన వాటర్లో ఎక్కువగా హెవీ మెటల్స్ ఉండడం నెంబర్ 1. నెంబర్ 2 తీసుకునే వాటర్, బాత్ చేసే వాటర్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. థర్డ్ వచ్చి మనం యూస్ చేసే షాంపూస్, ఏదైనా కెమికల్స్ కానీ వీటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, దీంతో పాటు స్ట్రెస్, వీటికన్నిటి పక్కన పెడితే ఫస్ట్ ప్లేస్కి వచ్చేది స్ట్రెస్. ఒక పర్సన్ స్ట్రెస్గా సఫర్ అవుతున్నారంటే ఫస్ట్ మనం చూసేది జుట్టు రాళ్ళు. స్ట్రెస్ ఉందంటే ఫస్ట్ రాలేదే జుట్టు, ఎఫెక్ట్ జుట్టు మీదే కనబడుతుంది అనమాట. అండ్ ఎవరైతే లేట్ నైట్ స్లీప్ అంటూ ఉంటారు, లేట్ నైట్గా స్లీప్ పడుకుంటూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది మనం అబ్జర్వ్ చేసినట్లయితే. సో మెయిన్గా ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఇవన్నీ పక్కకు నెట్టేస్తే ఫస్ట్ ప్లేస్ స్ట్రెస్, సెకండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, థర్డ్ మనం తీసుకునే వాటర్ ఎక్కడి నుంచి చూసినా, అండ్ షాంపూస్ ఇలాంటివి. ఎందుకంటే షాంపూస్ కానీ కండిషనర్స్ కానీ కెరాటిన్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. హీటింగ్ ప్రాసెస్లో మనకి రూట్ అంతా దెబ్బతింటుంది అనమాట, హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. సో మనం ఏదైనా హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఆ మిషన్ ఎలాంటిది యూస్ చేస్తున్నారు, అండ్ కెమికల్ ప్రెజర్ ఎక్కువ ఉన్నా సరే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసినా కానీ కెరాటిన్ ట్రీట్మెంట్ తర్వాత, కెరాటిన్ అంటేనే ప్రోటీన్, సో ప్రోటీన్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా నాకు ఎందుకు హెయిర్ ఊడుతుంది అంటారు. కానీ ప్రాసెస్ హీట్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండడం ఇది అనమాట. సో హెయిర్ ఫాల్కి చాలా రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1 రీజన్ అయితే స్ట్రెస్ అని చెప్పొచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, బయోటిన్ అనే విటమిన్ ఒకటి ఉంటుంది అన్నమాట. బయోటిన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటుంది, అది కూడా ఒకటి మనం చెప్పుకోవచ్చు. అంటే జుట్టు ఎండబెట్టడానికి ఈ మధ్య అందరూ కూడా హెయిర్ డ్రైయర్ ని యూస్ చేస్తూ ఉన్నారు కదా, సో ఇది హీట్ పెట్టి ఆ ప్రాసెస్ లో కూడా జుట్టు రాలే అవకాశం ఎంతవరకు? హెయిర్ డ్రైయర్ కన్నా మనము హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ ఇంకొక ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా, పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్, వీటి వల్ల ఎక్కువ జుట్టు ఊడుతుంది. హీటింగ్ ప్రాసెస్, మరి సెన్సిటివ్ పీపుల్ అయితే హెడేక్ వచ్చేస్తుంది అనమాట, మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం, మన హెయిర్ రూట్ కరెక్ట్గా ఉందా లేదా, ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక హెయిర్ ఇంకా డ్రై అయితే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంటే హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలాంటివి. సో అన్నిటికీ మనకి రీజన్ ఏంటంటే ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా హెయిర్ అనేది బాగా తగ్గిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. సో అలా కాదు, మనం నేచురల్గా మన హెయిర్ గ్లో అనేది ఉండాలి, హెయిర్ కూడా షైనీ అవుతూ ఉండాలన్నమాట. హెయిర్ షైనీ అవ్వాలంటే డ్రైగా కాకుండా షైనీ అవ్వాలి. దానికి మెయిన్ వచ్చి న్యూట్రిషన్. మన బాడీ మనం ఎంత హైడ్రేట్ చేసుకుంటే అది మనం చూడొచ్చు అనమాట. ఎందుకంటే వైటమిన్ సి అనేది తక్కువగా తీసుకున్నాం అనుకోండి, డెఫినెట్లీ మనకి ఏమవుతుందంటే హెయిర్ డ్రై కనబడుతుంది. సో చాలా న్యూట్రియంట్స్ మనకి ఇంపార్టెంట్. దాంట్లో మెయిన్ న్యూట్రియంట్ వచ్చి ప్రోటీన్ అయితే, సెకండ్ బయోటిన్ వస్తుంది. అండ్ ఎవరైనా సరే ఎక్కువ హెయిర్ ఫాల్తో ఉన్నారంటే వాళ్ళ స్లీపింగ్ ఎలా ఉంది చూసుకోవాలి. ఫోర్త్ అనీమియా. ఏదైనా ఉమెన్ కానీ కంపేర్ టు మెన్, ఉమెన్ ఎక్కువగా అనీమియాతో సఫర్ అవుతూ ఉంటారు, మంత్లీ పీరియడ్స్ వల్ల కానివ్వండి, మనం తీసుకునే ఫుడ్లో ఐరన్ ఎక్కువగా లేకపోవడం వలన
ఐరన్ డెఫిషియన్సీ కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, ఎవరికైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంది, స్ట్రెస్ ఉంది, సరిగా నిద్ర లేదంటే ఫస్ట్ మనకి హెయిర్ ఫాలే ఉంటుంది అనమాట. చాలా రీజన్స్ ఉంటాయి, కానీ మనము దాన్ని ప్రివెంట్ చేసుకోవాలంటే డైట్ అనేది కరెక్ట్గా ఉండాలి. మనం తీసుకునే డైట్లో కొద్దిగా ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, బయోటిన్ అనేది కొన్ని ఫుడ్స్ అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మేము బయోటిన్ టాబ్లెట్స్ కూడా టాబ్లెట్స్ రూపంలో క్యాప్సూల్స్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటాము, బట్ అయినా కూడా కంట్రోల్ కావటం లేదని అంటారు. ఎందుకని వాళ్ళ అబ్సార్ప్షన్ అనేది సరిగ్గా బయోటిన్ ఒక్కటే మనకి సపోర్ట్ చేయదు. బయోటిన్ డెఫిషియన్సీ ఉంటే హెయిర్ ఫాల్ ఉండొచ్చు, బట్ హెయిర్ గ్రోత్ కి మనకి కావాల్సిన మెయిన్ న్యూట్రియంట్ ప్రోటీన్. సో బయోటిన్ అనేది మనం గమ్మీస్ లో తీసుకుంటే మన అంటే ఒక థెరపిటిక్ డోసేజ్ లో గమ్మీస్ లో రాదు. చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉంటారు గమ్మీస్ తీసుకోండి హెయిర్ ఫాల్ ఉండదు అని, బట్ రాంగ్. ఎందుకంటే దాంట్లో ఉండే డోసేజ్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి 30 mcg కావాలనుకోండి బయోటిన్ 1 డేకి, గమ్మీస్ లో అంత కూడా ఉండదు, 20 mcg ఉంటుంది. సో దాంతో ఎలా తగ్గిపోతుంది అంటే మన కండిషన్ బాగాలేదు అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఫీవర్ వచ్చింది, ట్యాబ్లెట్ ఇస్తారు. ఎందుకు ఓన్లీ ఫుడ్ చెప్పరు, ఫుడ్తో పాటు ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఒక డిసీజ్ని మనం ట్రీట్ చేస్తున్నాం. సో మన హెయిర్ ఫాల్ ఉంది, బయోటిన్ డెఫిషియన్సీ అంతా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నార్మల్ డోసెస్ సరిపోదు, అడిషనల్గా ఇవ్వాలన్నమాట. ఒక గమ్మి తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు, అది రాంగ్. ఇంకొకటి అంటే ప్రోటీన్ తీసుకోవాలి, స్లీపింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు రకరకాల ఆయిల్స్ చెప్తూ ఉంటుంటారు, చాలా రకాల ఆయిల్స్. సో అవన్నీ ఆయిల్స్ కూడా బయట నుంచి పట్టించడం వల్ల ఏమైనా బెనిఫిట్ కొద్దిగా మనకి మసాజ్ లాగా ఉంటుంది కాబట్టి హీట్ తగ్గుతుంది. హీట్ తగ్గినప్పుడు మనకి కొద్దిగా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది అనమాట. స్ట్రెస్ తగ్గుతుంది కదా మసాజ్ చేసినప్పుడు, అలా కూడా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. మనకి ఇంట్లో దొరికే మందారం ఆకులు కానివ్వండి, కరివేపాకు, ఎందుకంటే కరివేపాకులో ఐరన్ ఉంటుంది అండ్ వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మందారం ఆకుల్లో కూడా మన జుట్టుకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి అనమాట. ఆయుర్వేదిక్గా మనం తప్పు పట్టకూడదు, బట్ మనం ఎలా యూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా రెమెడీస్ ఉన్నాయి హెయిర్ ఫాల్ కంట్రోల్కి మనం ఆయుర్వేదిక్ ప్రకారం తీసుకుంటే, బట్ దాని మీద మంచి రీసెర్చ్ లేదు. అంటే మనం మందారం ఆకులు వాడడం వల్ల దాంట్లో ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయి, జుట్టుకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది రీసెర్చ్ పరంగా డెవలప్ అవ్వలేదు కాబట్టి మనం ఆ ఫామ్లను తప్పు పట్టకూడదు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మనం చెప్పొచ్చు, మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దట్ రాంగ్ అని చెప్పలేము. సో దాన్ని మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన తర్వాత ఇది తీసుకుంటే మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు అన్న తర్వాత మాత్రమే మనం చెప్పగలగాలి. ఎందుకంటే తరతరాల నుంచి అవే పెడుతున్నారు అండ్ వరల్డ్ వైడ్ ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంది హెయిర్కి. ఎందుకంటే 80% వరల్డ్ వైడ్ విగ్గులు ఇండియా నుంచి వెళ్తున్నాయి. మన హెయిర్ అంత బాగుంటుంది అనమాట. మన పెద్దవాళ్ళు అవన్నీ పెట్టడం వల్లనే కదా, కాబట్టి మనం తప్పులు పట్టలేం. బట్ ఈ టైంలో ఈ జనరేషన్లో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది డైట్. ఎలాంటి రెసిపీస్ తోటి ఏ రకంగా మనం మన కేశాలని సంరక్షించుకోవచ్చు? సో మెయిన్గా అయితే ఇప్పుడు మనం సింపుల్ సాలడ్ చేసుకుందాం. ఈ సలాడ్లో ఏంటంటే నేను చెన్నా వాడుతున్నాను. ఈ చెన్నా ఏంటంటే హై ప్రోటీన్, హై ఇన్ ఫైబర్ అనమాట. సో సింపుల్గా మనం రెండు మిక్స్ అయి ఉంటాయి, కాన్స్టిపేషన్ కూడా పనిచేస్తుంది. అండ్ సాలడ్ లాగా మనము ఏదైనా సరే సమోసా అలాంటివి కాకుండా ఇలా హెల్దీ వేలో తీసుకున్నాం అనుకోండి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చెప్తాను. సాలడ్ రోజు యాడ్ చేసుకోవడం వలన హెయిర్ ఫాల్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతాం, ఫ్యాట్ లాస్ అవుతాం, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ తగ్గుతుంది. ఎవరైనా సరే చాలా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, మనం తీసుకునే ఫుడ్ న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ సరిగా లేదంటే చెన్నా వర్క్ చేసినట్టు ఏది వర్క్ చేయదు. ఎందుకంటే చెన్నాలో మనం చాలా దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఈ చెన్నాలో బ్లాక్ చెన్నా ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దీన్ని హమ్మాస్ లాగా ప్రిపేర్ చేస్తారనమాట, ఒక క్రీమ్ లాగా కూడా చేసుకోవచ్చు. అది ఎక్కువగా మనకి అబ్రాడ్ లో కానీ రెస్టారెంట్స్కి వెళ్తే దొరుకుతూ ఉంటుంది. అది కూడా మన సలాడ్ మీద యాడ్ చేసుకోవచ్చు. అదేంటంటే మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కి బాగా పనిచేస్తుంది. వెయిట్ లాస్ కి మెయిన్గా హెయిర్ ఫాల్ని మనం కంట్రోల్ చేయడానికి ఒక హెల్దీ మనకి స్నాక్గా మనము సాలడ్ తీసుకోవచ్చు అనమాట. వెరీ సింపుల్, జస్ట్ మనకి ఇంట్లో దొరికేటివి కుకుంబర్ కానివ్వండి, దాంతో ఆనియన్స్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్లో వైటమిన్ ఏ ఉంటుంది. వైటమిన్ ఏ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే వైట్ హెయిర్ ఎక్కువ రాదు. వైట్ హెయిర్ తగ్గించడానికి వైటమిన్ ఏ బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 80% ఆఫ్ ద హెయిర్ స్ట్రెంత్ డిపెండ్ ఆన్ ద ప్రోటీన్. ప్రోటీన్ లేకపోతే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడం కష్టం అనమాట. ఆనియన్స్ తోటి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫైటో న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆనియన్ తీసుకుంటే కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, అండ్ మన బాడీలో ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి కానీ ఆనియన్ చాలా మంచిది. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కదా. సో ఆనియన్ని తీసుకునే విధంలో తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఎంటీ స్టమక్తో కొంతమంది తీసుకోకూడదు, ఎసిడిటీ ఉన్న వాళ్ళు అసలు తీసుకోకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనం తీసుకునే డైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్ వల్ల మనకి
చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో దొరకంది ఆనియన్ గార్లిక్ లో ఉంటాయి అనమాట మనకి. కాబట్టి ఇప్పుడు ఆనియన్ ఆయిల్స్ కూడా బాగా వస్తున్నాయి కదా. ఆనియన్ ఆయిల్ డైరెక్ట్ గా హెయిర్ పెట్టకూడదండి, చాలా మంది పెడుతూ ఉంటారు. దాంట్లో సల్ఫేట్ ఎక్కువగా ఉంటుంది, అది హెయిర్ ని డ్యామేజ్ చేస్తుంది. కొంతమంది తెలియక పెడుతూ ఉంటారు, హెయిర్ గ్రోత్ ఉంటుందని పెడతారు, బట్ గ్రోత్ ఉంటుంది, వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది. చెన్నా సలాడ్ ఇప్పుడు మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ దీనికి మనకి కావాల్సింది కుకుంబర్ అండ్ చెన్నా దాల్ ఉడకపెట్టినవి, పచ్చి తీసుకుంటే గ్యాస్ట్రిక్ వస్తుంది, ఆనియన్స్ అండ్ క్యారెట్. ఇప్పుడు మనం చెన్నా దాల్ తీసుకున్నాం కదా, 30 to 50 grams వరకు తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో నుంచి మనకి క్యాలరీస్ వస్తాయి అనమాట. 30 to 50 grams తీసుకుంటే 1 bowl నుంచి మనకి 5 to 6 grams ప్రోటీన్ వస్తుంది. అంటే డేలో మొత్తం మిగతా డైట్తో పాటు ఇది యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెన్నా దాల్ తీసుకున్నాం కదా, సో ఈ చెన్నా దాల్లో మనము కుకుంబర్ యాడ్ చేసుకోవచ్చు. సో 93% వరకు వాటర్ ఉంటుంది. దీనివల్ల మనకి ఏముందంటే బాడీ హైడ్రేట్ అవుతుంది అనమాట. బాడీ హైడ్రేట్ అయితే హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది. సో మనకి హెయిర్ స్మూత్ ఉండాలన్నా, సిల్కీ లుక్ రావాలి అన్నా, షైన్ అవ్వాలన్నా వాటర్ ఇంపార్టెంట్. సో వాటర్ ఇంటేక్ తక్కువగా ఉండే వాళ్ళు కూడా హెయిర్ డ్రై అయిపోతుంది, చాలా డ్రై అవుతుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, హెయిర్ డ్రై అవుతుంది. అండ్ అది ఎలా కనబడుతుంది అంటే ఇంకా లైఫ్ లేదు, లైఫ్ లెస్ హెయిర్గా కనబడుతుంది అనమాట. సో మన హెయిర్ చాలా షైనీగా ఉండాలంటే డెఫినెట్లీ వాటర్ బాగా తీసుకోవాలి. ఒక పర్సన్ టు ఇంకో పర్సన్ వాటర్ ఇంటేక్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం క్యారెట్ యాడ్ చేస్తున్నాం. క్యారెట్ ఏంటంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ప్లస్ క్యారెట్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఏ ఎంత బాగా తీసుకుంటే హెయిర్ అంత షైనీ అవుతుంది. సో వైటమిన్ ఏ మనకి నేచురల్ గా దొరికేది క్యారెట్ లో ఎక్కువ ఉంటుంది, బీటా కెరటిన్ ఫామ్ లో ఉంటుంది అనమాట. అంటే మనం వైటమిన్ ఏ తీసుకున్నప్పుడు ఏ ఫామ్ లో తీసుకుంటున్నాం అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. క్యారెట్ ఫామ్ లో తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఎందుకు ఆనియన్స్ వేసుకుంటున్నాము అంటే ఆనియన్ కూడా చాలా నేచురల్ ఫ్యాట్ బర్నర్ అండ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం అన్ని తీసుకున్నాం కదా, తీసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవచ్చు. కొంతమంది ఏమంటూ ఉంటారు అంటే ఇవి తిన్న తర్వాత గ్యాస్ట్రిక్ వస్తుంది అంటారు. అంటే చెన్నా వల్ల ఆనియన్స్ వల్ల గ్యాస్ట్రిక్ తో చాలా సఫర్ అవుతున్నాం అంటారు అనమాట. అలాంటి వాళ్ళు పెప్పర్, సిన్నమన్ పౌడర్, దీంతో పాటు లెమన్ యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల కొద్దిగా ఎక్కువ పెంచుతుందేమో లెమన్ యాడ్ చేస్తే. లెమన్ కొంతమందికి ఎసిడిటీ ఉన్న వాళ్ళకి పెంచుతుంది. మనం సిన్నమాన్ పెప్పర్ యాడ్ చేస్తాం కాబట్టి అంత ప్రాబ్లం అయితే ఉండదు, బట్ కుకుంబర్ కూడా యాడ్ చేసాము. అలా ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఎక్కువ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు చెన్నను మనం ఉడకపెట్టేసాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఎవరికైతే ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతారో తీసుకున్న తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గట్ హెల్త్ అండి. అంటే మన గట్ కరెక్ట్గా లేకపోతేనే గ్యాస్ట్రిక్ వస్తుంది, కాబట్టి గట్ కవర్ చేసుకోవాలి. అంటే దీనివల్ల మనకి ప్రాబ్లం రాదు. సో మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి తింటే ప్రాబ్లం అవుతుంది. సాల్ట్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, లెమన్ కూడా కొద్దిగా. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేని వాళ్ళు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా పెప్పర్ తో కలిపి తీసుకోవచ్చు, అంత ప్రాబ్లం ఉండదు. బట్ కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారు తిన్న తర్వాత హెవీ గ్యాస్ట్రిక్. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని హమ్మూస్ లాగా, అంటే దీన్ని పేస్ట్ లాగా చేసుకోవచ్చు. మిక్సీకి ఇప్పుడు డైరెక్ట్ గా మనం చెన్నా ఏదైతే తీసుకున్నామో, సో గ్యాస్ట్రిక్ సమస్య ఉండే వాళ్ళు డైరెక్ట్ గా అలా తీసుకుంటా దాన్ని ఒక పేస్ట్ లాగా చేసుకొని దాన్ని సలాడ్ లో మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఎందుకంటే మనం దాంట్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేస్తాం, ప్లస్ కొద్దిగా సిస్మి సీడ్స్ కూడా యాడ్ చేస్తాం అనమాట. టేస్ట్ వైజ్ కూడా మారిపోతుంది కంప్లీట్గా. సో మనము ఇలా హోల్గా తిన్నాం కాబట్టి, పేస్ట్ లాగా తింటాం కాబట్టి, లిక్విడ్ ఫామ్లో తింటాం కాబట్టి గ్యాస్ట్రిక్ రాదు. బట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అంటే ఒకసారి మన గట్ హెల్త్ చెక్ చేసుకోవాలి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని అవాయిడ్ చేయొద్దు. ఇది ఎప్పుడు తీసుకోవచ్చు అంటారు, ఏ టైంలో తీసుకోవచ్చు? ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా, లేకపోతే డిన్నర్ టైంలో ఒక గ్లాస్ రాగి జావా ప్లస్ సాలడ్ సరిపోతుంది. హెల్దీ డిన్నర్. అంటే వెయిట్ లాస్ పర్పస్ కూడా మనం చూసుకునేటప్పుడు రాగి జావా తీసుకొని దాంతో పాటు ఒక సలాడ్ కూడా పెట్టుకుంటే, ఐ మీన్ డిన్నర్ గానీ లంచ్ గానీ, లంచ్ లో మళ్ళీ పెట్టుకున్న లంచ్ సరిపోదు మనకి, బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ. సరే బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ తీసుకున్న డిన్నర్లో మంచిగా సెట్ అవుతుంది అనమాట. 1 కప్ మనం సాలడ్ తీసుకొని ఒక గ్లాస్ రాగి జావ తీసుకొని చక్కగా పడుకోవచ్చు తిన్న తర్వాత. ఎందుకంటే హెవీ ఉండదు, చాలా లైట్ ఉంటుంది. ప్లస్ తినేటప్పుడు పడుకునే ముందు తక్కువే తినాలంటారు కదా, సో రాజులాగా తినాలి బ్రేక్ఫాస్ట్, అండ్ లంచ్ రాణిలాగా తినాలి, అండ్ డిన్నర్ చాలా తక్కువ తినాలి అంటుంటారు. ఎందుకంటే మనం పడుకుంటాం కాబట్టి తక్కువ క్యాలరీస్, అంటే పడుకున్నప్పుడు కూడా ఎనర్జీ అవసరం. ఇది అయిపోయింది. సో ఇది మనకి హెల్దీ రెసిపీ ఫర్ హెయిర్ ఫాల్ కంట్రోల్. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి మంచిగా పనిచేస్తుంది ఇది. రైట్, చెన్నా సలాడ్ రెడీ అయిపోయింది. సో ఒక్కసారి టేస్ట్ కూడా చేసి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అనేది సలాడ్. చూయింగ్ చేయడానికి చాలా బాగా ఉంటుంది, రైట్.
సో చీక్స్ ఎవరికైతే బాగా ఉంటాయో సో దాన్ని తగ్గించుకోవాలనేటప్పుడు కూడా ఇలాంటి సలాడ్స్ తింటూ ఉంటుంటే చూయింగ్ చేస్తూ ఉంటాం కదా, దానివల్ల కూడా చీక్స్ తగ్గే అవకాశం ఆకలి ఉంటుంది. తగ్గుతుంది అనమాట. ఆకులు కూడా బాగా తగ్గుతుంది. చాలా మంది చాలా టేస్టీగా ఉంది, చాలా చాలా బాగుంది. సో చాలా లైట్గా సాల్ట్ కూడా చాలా లైట్గా వేశారు, అయినప్పటికీ కూడా మొత్తం సరిపోయింది. సో మ్యామ్ చెప్పినట్టు ఇందులో కొంచెం ఇంకా నిమ్మరసం కానీ పెప్పర్ పౌడర్ కానీ ఇందులో ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా ఆసమ్గా ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదు మాకు సింపుల్గా ఇదే కావాలంటే ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా అయిపోయింది ప్రాసెస్, చూసారు కదా, ఏమీ లేదు, జస్ట్ చిన్నగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది అనమాట, మిగతావన్నీ కట్ చేసేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంత పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే మేము చేసుకోలేము, ఈ డైట్ను ఫాలో అవ్వలేము అని అనుకుంటూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకి ఇలాంటి సింపుల్ డైట్ సజెస్టబుల్ అని చెప్పచ్చు. సో అందమైన కేసాలు కావాలి అని అనుకునే వాళ్ళు ఈ చనా సలాడ్ని ప్రిఫర్ చేయొచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఓన్లీ కేసాల కోసమే సంబంధించిందే కాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే హై ప్రోటీన్ కూడా ఇందులో ఉంది కాబట్టి. సో వెయిట్ లాస్ కోసం ప్రోటీన్ కూడా కావాలి కాబట్టి అది కూడా ఇందులో మిక్స్ చేశారు కాబట్టి. సో అన్ని రకాలుగా అంటే ఒకటి ఏదైనా మీరు రెసిపీ చెప్తే అది ఒక 4-5 రకాలుగా సరిపోయేటట్టుగా చెప్తున్నారు, అన్నిటికీ యూజ్ మనకి అయ్యేటట్టు. ఒక ఫుడ్ లో ఒక న్యూట్రియంటే రాదు, డిఫరెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి అనమాట. కాబట్టి ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా తెలుసుకుంటే డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హెయిర్ లాస్ కోసం ఎలాంటి రెసిపీ అనేది సజెస్టబుల్ అనేది తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.